వాడు ఏదో ఒక మేసగండం పుట్టిస్తే కానీ కాటం రాదు. తన ఆవులు కష్టపెడితే పోతాడు అని ఆవులు కష్టపెడతామని గురు శుక్ర శనేశ్వరుల కోరి పిలిపించి బుధున అప్పుడు పిలిపించి రాహు కేతు రమ్మని పిలిచి శనేశ్వర గురు మీరందరూ పోయి కాటం రాదు ఆవులు పట్టుకోండి. వాయుదేవ ఈ 12 మళ్ళపై నీళ్ళు లేకుండా చేయదు. అగ్నిదేవా నువ్వు పోయి మళ్ళీ కాల్చి బస్సు చేసి పారాయి మేత లేకుండా చెయ్యి అని ఎక్కడో లెక్క బందోబస్తు చేసినాడు. బందోబస్తు చేయగా దేవతలు ఏ పని ఆ పని చేసిన తర్వాత ఈ ఆవులకు నీరు లేవు తాగడానికి, మేతలు లేవు, మళ్ళా మారిపోతున్నాయి చెట్లని, అగ్నిపడి తగలబడిపోతున్నాయి. మళ్ళ పైన కాటమరాజు అఘోరంగా దుఃఖించి నాయుడితో ప్రధానితో మాట్లాడతాడు. నీతో సంఘటన పెట్టామని నాయుడా, నాకు ఈ కష్టం అనే కాలమైనా రాలేదు. ఇక్కడ మనం ఏం చేయాలా? ఆవులకు ఈ రకంగా చచ్చిపోతున్నాయి ఆవులు. నాకు ఆవులే తల్లు ఆంబోతులే తండ్రులు. తొలిసూరిపోయే తోర పుట్టుకోరు, మలిసూరిపోయే నాకు అప్పజెల్లిన వారు. ఈ బంధువులంతా ఈ ఆవులు నాకు. మా తల్లి మా తండ్రి గుడ్డ పాసిపోయిన తర్వాత నాకు దిక్కే ఊరు లేదు, ఈ ఆవులే చెల్లిపోతున్నాయి అని కాటమరాజు దుఃఖపోతున్నాడు. బ్రహ్మ విష్ణుశ్వరులు అనుకున్నారు, చంపినా మనమే బతికించినా మనమే. ఇప్పుడు మనం పోయి ఆవులకు మేతలు చెప్పాలి అంటే మేతలు చెప్పి కాటమరాజు నెల్లూరు భూమికి రప్పించాలి. ఏ కాడికి వాళ్ళకి చంపాలి మనం అంటే యాదవులందరూ అని మాట్లాడుకున్నారు. అంటే అప్పుడు విష్ణుశ్వరులు మారు వేషం దాచారయ్యా. బ్రహ్మదేవుడు తాను అయ్య బ్రహ్మదేవుడు తాను బ్రహ్మచెట్టాయ విష్ణు చంద్రమ చెట్టాయ విశ్వనాథుడు అయ్యా వస్తాయున్నారు. ఈ మందను ఏలినవాడు చక్రవర్తి చేరువ కాడ మర్యాదనాథుడే అయ్యం పరిపాలన జన్మల ఏలిన ఘనుడు ఈ గౌరవల యశోద దేవతలు వచ్చినారు. ఆవుల మందలేకి వచ్చి కాటమరాజు ఆవుల మందలేకి ఈ ఇన్ని దేనుల ఏలును మహానుభావుడు ఏంటి ఆవులను అసలు ఉన్నాడా లేడా? వాళ్ళు క్షేమంగా ఉంటే ఆవులు